ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాసిని ఫ్యాషన్స్. అప్లిక్ వర్క్ ఎలా చేయాలో చెప్పాను కదా. ఫస్ట్ దీన్ని సారీకి ఎలా స్టిక్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇలా కూడా సింగిల్ ఫ్లవర్ కూడా సారీకి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా డబల్ ఫ్లవర్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా 3 ఫ్లవర్స్ సిల్వర్, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా ఎలా నచ్చితే అలా స్టిక్ చేసుకోవచ్చు. అప్లిక్ వర్క్లో మన ఫ్లవర్ డిజైన్ బట్టి మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇలా 3 ఫ్లవర్స్ని కూడా ఇలా మనం సారీ పైన స్టిక్ చేసుకోవచ్చు. ఇలా 2 ఫ్లవర్స్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా గోల్డ్, సిల్వర్, అలా సిల్వర్ 3 ఫ్లవర్స్ కూడా ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మన ఎలా డిజైన్ చేసుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. అప్లిక్ వర్క్లో మన ఫ్లవర్ అంటూ రెడీ అయిపోయిన తర్వాత అప్లిక్ వర్క్లో ఏ ప్యాటర్న్ అయినా యూజ్ చేసుకొని మనం స్టిక్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఇలా అప్లిక్ వర్క్లో ముందుగా మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చో ఇలా అరేంజ్ చేసుకొని మనం ఒక ప్యాటర్న్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫ్లవర్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని ఫైనల్ అయిన తర్వాత మాత్రమే దాన్ని స్టిక్ చేస్తాం కాబట్టి అప్లిక్ వర్క్లో చాలా నీట్గా వస్తుంది. ఫ్లవర్ కూడా మంచిగా నీట్గా వచ్చింది చూసారా. దీన్ని ఫైర్ చేసి నీట్గా ఫైన్ కట్ చేసి నీట్గా చేసాం కాబట్టి చాలా నీట్గా వచ్చింది. ఎలా డిజైన్ కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. మన ఇష్టం. ఈ డిజైన్ వచ్చేసి బ్లౌజ్కి అలానే ప్యాటర్న్ ఫిక్స్ చేసుకోవచ్చు. సారీకి కూడా అక్కడక్కడ స్టిక్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.